నమస్కారం 6 టీవీకి స్వాగతం. నేను సహన. వెదర్ రిపోర్ట్ లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలలో వాతావరణ ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. ముందుగా తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో చూసేద్దాము. లెట్స్ స్టార్ట్. ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే 30.6 డిగ్రీలు నమోదైంది. తర్వాత నిజామాబాద్ జిల్లాలో వాతావరణ ఉష్ణోగ్రతలు 29.2 డిగ్రీలు నమోదైంది. ఇక మెదక్ జిల్లాలో చూసుకున్నట్లయితే 28.6 డిగ్రీలు నమోదైంది. తర్వాత హైదరాబాద్ సిటీలో వాతావరణ ఉష్ణోగ్రతలు 29 డిగ్రీలు నమోదయ్యాయి. ఇక ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే 27.4 డిగ్రీలు నమోదైంది. ఇక హన్మకొండ జిల్లాలో వాతావరణ ఉష్ణోగ్రతలు 25 డిగ్రీలు నమోదయ్యాయి. ఇక చివరగా రామగుండం జిల్లాలో వాతావరణ ఉష్ణోగ్రతలు చూసుకున్నట్లయితే 30.6 డిగ్రీలు నమోదయ్యాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో కనిష్టంగా చూసుకున్నట్లయితే హన్మకొండ జిల్లాలో 25 డిగ్రీలు నమోదయ్యాయి. ఇక గరిష్టంగా చూసుకున్నట్లయితే రామగుండం జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో 30.6 డిగ్రీలు నమోదయ్యాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఎక్కడెక్కడ కురిసే అవకాశాలు ఉన్నాయో తెలుసుకుందాం. వాతావరణ శాఖ సూచనల మేరకు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశాలున్నాయి. ఇక ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు, గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశాలున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణ ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో చూసేద్దాము. ముందుగా విశాఖపట్నం జిల్లాలో చూసుకున్నట్లయితే 34 డిగ్రీలు నమోదయ్యాయి. ఇక విజయవాడ జిల్లాలో వాతావరణ ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు నమోదైంది. తర్వాత అనంతపురంలో చూసుకున్నట్లయితే 28.6 డిగ్రీలు నమోదైంది. ఇక తిరుపతి జిల్లాలో వాతావరణ ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలు నమోదైంది. ఇక మచిలీపట్నం జిల్లాలో వాతావరణ ఉష్ణోగ్రతలు చూసుకున్నట్లయితే 28.6 డిగ్రీలు నమోదైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిష్టంగా చూసుకున్నట్లయితే మచిలీపట్నంలో, అనంతపురంలో 28.6 డిగ్రీలు నమోదైంది. ఇక గరిష్టంగా చూసుకున్నట్లయితే విశాఖపట్నం జిల్లాలో 33.4 డిగ్రీలు నమోదైంది. ఇవండి రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ అప్డేట్స్. మరో వెదర్ రిపోర్ట్ అప్డేట్స్ లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ 6 టీవీ. ఇది సామాన్యుడి ఆరో ప్రాణం.